ఇంకోటి ఫ్రంట్ డిస్క్ ప్లేట్స్ ఇంకా ప్యాచ్ అయితే చేంజ్ చేసారు. సో ప్లేట్ ప్యాచ్ మనకైతే కనిపించవు, ఇది ఉంటుంది, చేయి అయితే పోదు. సో ఇదైతే చేంజ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏందనేది, కార్ సర్వీసింగ్ అయితే ఇవ్వాలి. 4th సర్వీసింగ్, 3rd సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వీడియో ఐ బటన్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో 4th సర్వీసింగ్కి అయితే ఇవ్వాలి. దాంతోపాటు చాలా ఇష్యూస్ అవుతున్నాయి. లాస్ట్ టైం మనము లైట్ అయితే వేపిస్తాం మనము కూకట్పల్లిలో. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, బయట కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, సో కొంచెం సౌండ్స్ అవుతున్నాయి. లైట్ అయితే చేపించినాం కదా, ఆ లైట్ మళ్ళీ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకోటి రేర్ వైపర్ ఒకటి ఇష్యూ ఉంది, అది 3rd టైం ఇది. మళ్ళీ వైపర్ అయితే పని చేయట్లేదు. ఇప్పటికైతే లేట్ అయిపోయింది, 5:25 అవుతుంది. నిన్నే వేసారు కదా. ఇప్పుడు ఒకవేళ బయటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఏం అర్థం కాదు. సో వెళ్ళేదారులు అయితే మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఈ ఎప్పుడైనా ట్రిమ్ చేపిస్తే అసలు నా ఫేస్ అయితే లుక్ అసలు గలీజ్ కొడుతుంది. అందుకనే మాస్క్ అయితే పెట్టుకుందాం. ఇక బయటికి వెళ్తే గలీజ్ ఉంటాయి కదా. సో చూసారు కదా, బయట అయితే ఫుల్ కన్స్ట్రక్షన్, దానివల్ల దుమ్ము పడుతుంది, ఊకే చిరాకు వస్తుంది. మనం వారానికి 2 సార్లు క్లీన్ చేయాలంటే. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:30 అవుతుంది. నిన్నే మనం బృందావన్ టాటా మోటార్స్కి వెళ్ళాలి. రావట్లేక ఎప్పటికైతే లేట్ అయిపోయింది. 6 వరకే ఉంటుంది షోరూమ్. షోరూమ్ అంటే నేను అమ్మ సర్వీస్ సెంటర్ ఏది పడుతుంది మాట్లాడుతున్నాను నేను. వీడికైనా అయితే 20 minutes చూపెడుతుంది. మరి వెళ్ళిపోతాంలే, ట్రాఫిక్ అయితే ఏం లేకపోతే. ఉంటే హబ్స్ కూడా దగ్గర ఉంటుంది, ఇంకా మీతో అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. 4th సర్వీసింగ్కి అమౌంట్ ఎంత అయింది, ఏమేమి చేంజెస్ చేసిర్రు అనేది కూడా నేను వీడియో ఎండ్ అయితే చూపెడతా. సో రేపటికైతే కంటిన్యూ అవుతుంది వీడియో, ఎందుకంటే ఇప్పుడు వెహికల్ ఇచ్చి మనం వచ్చేసేయాలి. రేపు ఈవినింగ్ ఇస్తా అంటుండు. సో లాస్ట్ టైం కూడా చాలా వీడియోస్ అయితే చేసినామాట మనము. బృందావన్ టాటా మోటార్స్ ది వీడియో చూడకపోతే ఐ బటన్లు ఉంటుంది, చూడండి. కొంచెం ఇప్పుడు ఒకవేళ మీరు టాటా పంచ్ సిరీస్ అయితే ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టిన ఐ బటన్లు ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దానిలో ఏమేమి ఉంటుందంటే రివ్యూ నుంచి ఇప్పటివరకు నేను ఏమేమి మోడిఫికేషన్ చేయించిన, ఏమేమి ఇష్యూస్ అయినాయి. ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే ఒకసారి పగిలిపోయింది, సో దాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏంటిది అనే డీటెయిల్గా వీడియోస్ అయితే వేసి పెట్టిన ఐ బటన్లు ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. మొత్తం 7 to 8 వీడియో ఉంటుంది దీంతో కలిపి. సో ఈ వీడియో అయితే కొంచెం అయితే లేట్ అవుతుంది, ఎందుకంటే ఈరోజు అయితే 24th. ఇప్పుడు వచ్చిన తర్వాత నాకైతే ఏం టైం ఉండదు, ఇంకా వేరే వర్క్ ఉంది. సో రేపు ఏంటంటే మళ్ళీ రేపు మ్యాచ్ ఉంది 25th రోజు. సో ఆ వీడియోకే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం ఇంకో షూట్ ఉంది, ఈవినింగ్ వెళ్ళి వెహికల్ తెచ్చుకోవాలి. సో డే మొత్తం ఫుల్ ఉంటుంది. ఎడిటింగ్ అయితే టైం సరిపోదు. సో టైం ఉన్నా కూడా ఫస్ట్ ఆ వీడియో పెట్టాలి. సో అందుకని ఇదైతే కొంచెం అయితే లేట్ అయిపోతుంది. సో అంత తొందరగా అయితే వీడియో అయితే రాదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 27th 28th ఆ టైంకి అయితే వస్తుంది. యాక్చువల్గా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఒకవేళ లైట్స్ సెకండ్ టైం కదా మనం ఇది చేయించడము. లాస్ట్ టైం కూకట్పల్లిలో అయితే వేయించినాము, వై జంక్షన్ దగ్గర రైట్ సైడ్ తెప్పించినాము. ఈసారి అయితే లెఫ్ట్ సైడ్ పోయింది లో బీమ్. ఈసారి కూడా అట్లనే ఊకే లైట్ ఇష్యూ వస్తుంది, ఊకే ప్రాబ్లం అవుతుంది. అంటే నేనైతే లైట్స్ అప్గ్రేడ్ చేపిద్దాం అనుకుంటున్నా. సో మీకేమైనా ఐడియా ఉంటే ఒకసారి అయితే కమెంట్ చేయండి. ఎవరైనా చేపించిన వాళ్ళు ఉంటారు కదా చాలా మంది అప్గ్రేడ్, ఒకవేళ చేసి మంచిగా ఉంది అంటే ఒకసారి అయితే కమెంట్ చేయండి, నేను కూడా చూస్తా. బాగుంది అంటే చేంజ్ చేపిద్దామని అనుకుంటున్నా. వైట్ లైట్స్కి బయట కార్ డెకాస్లో అడిగి చూడాలి ఒకసారి, మరి ఎంత ఉంటుంది ఏంది ప్రైస్ అయితే. హాలోజన్కి అయితే ఆల్మోస్ట్ 400 రూపీస్ తీసుకురు లైట్కి. చూద్దాం మరి ఇక రేపు ఏమవుతుందో. ఇప్పుడు పోయిన తర్వాత ఏమంటాడో. 20 నిమిషాలు ఉంది టైము, ఇక ట్రాఫిక్ ఉంది, లేట్ అయిపోతుంది. ఆడ చూడరు ముంగట ఈ సిగ్నల్ కాడ చూసారు కదా, మరీ ఘోరం అయిపోయింది హబ్సిగూడ సిగ్నల్. ఈవినింగ్ టైం ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి.
ఇప్పుడు పడ్డది. ఇంతసేపు వీడియో తీద్దాం అనుకున్నా, వీడియో తీయలేదు ట్రాఫిక్లో కదా ఎందుకని. ఇప్పుడు క్లియర్ అయింది. నాకు వచ్చేటప్పుడు దూలు తీరుతుంది, అయినా వచ్చేటప్పుడు మెట్రో ఒకటి ఏం కాదు. సో 5:57 ఎగ్జాక్ట్ 3 minutes ముందైతే షోరూమ్కి అయితే వచ్చేసినాం. వెహికల్స్ అయితే ఎక్కువ ఏం లేవనిపిస్తుంది. చూద్దాం, మనకి బయటకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ అయితే మనకు రావట్లేదు. లాస్ట్ టైం మనము కూకట్పల్లిలో చేయించినాము, ఇటు సైడ్ చేయించినాము, ఇటు సైడ్ అయితే రావట్లేదు. అలా ఒకసారి హై బీమ్ వేయరా, హై బీమ్. సో చూస్తారు కదా, హై బీమ్ వేస్తే ఇటు సైడ్ రావట్లేదు, ఇటు సైడ్ 2 వస్తున్నాయి, ఇటు సైడ్ అయితే ఇది రావట్లేదు. ఇదైతే బుక్ అయింది. ఇప్పుడు రేరు వెనకాల వైపర్ కూడా చూపెడతా ఒకసారి మీకు. వెనకాల వైపర్ ఆన్ చేస్తే చూసారు కదా, వాటర్ రావట్లేదు, ఓన్లీ వైపర్ మాత్రమే వస్తుంది. మరి వెనకాల వాటర్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందంట, చెక్ చేస్తారని చెప్పారు. ఇక అవన్నీ అయితే రేపు అప్డేట్ చేస్తాను మీకు, వెహికల్ తీసుకునే ముందు అయితే. సో 4th సర్వీసింగ్ ఏమేమి చేంజ్ చేస్తారనేది కూడా నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రాబ్లమ్స్ అయితే ఇదే, ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 4th సర్వీసింగ్తో పాటు. హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ డే. సో ఈరోజు డే 2 అనమాట. మనం నిన్న అయితే ఇచ్చినాం 24th, ఈరోజు ఇస్తా అన్నారు కదా వెహికల్ అయితే. ఇప్పుడు టైం ఒక్క నిమిషం. సో టైం వచ్చేసి అయితే 5:30 అవుతుంది. సో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి వెహికల్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి అప్గ్రేడ్ చేసారు, ఏంటిది కథ ఏంది అనేది అయితే నేను డీటెయిల్ అయితే చూపెడతా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్లో బిల్ ఎంత అయింది అనేది చూపెడతా. ఇది 4th సర్వీస్ టాటా పంచి, 30,100 అని చేంజ్ ఎంతనో తిరిగింది, నాకు కూడా తెలియదు. సో ఇదైతే తిరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ డే బట్ ద సేమ్ వ్లాగ్. సో అవుతుంటే లేట్లు, మన సైడ్ నుంచి అయితే ఏం లేట్ లేదు. సో సర్వీస్ సెంటర్ నుంచి అయితే లేట్ అయితే అయిపోయింది. సో కొత్త ప్రాబ్లమ్స్ అయితే డిటెక్ట్ అయినాయి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది. 6:30 అవుతుంది. ఇప్పటికే 6:30కి సర్వీస్ సెంటర్ అయితే క్లోజ్ అవుతుంది. సో నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పిన, కొంచెం రిక్వెస్ట్ చేసి ఒక 15 minutes నా కోసం ఉండండి. అది మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏందనేది అయితే డీటెయిల్ చెప్తా. సో మధ్యలో అయితే కార్లో అయితే పెట్రోల్ లేదన్నాడు. సో అన్న అయితే మనం మధ్యలో పెట్రోల్ తీసుకోవాలి. సో టైం దొరుకుతుందో లేదో తెలియదు, ఇంకా లేదంటే చూడాలి మళ్ళీ. ఇక అంతా స్టంట్ అయింది, అది మ్యాటర్. నేను ఆడికి వెళ్ళిన తర్వాత అయితే డిస్కస్ చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో లేట్ చేయకుండా ఆడికి వెళ్దాం. 7 అయిపోతుంది ఇక. తీసుకుంటున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, కానీ దీని మొత్తం బిల్ ఎంత అయింది, ఏమేమి పార్ట్స్ చేంజ్ చేసినాం అనేది చూపెడితే. ఇప్పుడైతే ఇక్కడ లైట్ లేదు ప్రెసెంట్. డిస్క్ ప్యాడ్స్, డిస్క్ ప్లేట్స్ అయితే చేంజ్ చేసినాం ఫ్రంట్ రెండింటికి, ఈ రెండింటికి. సో ఇక్కడ ఉంది కదా ఈ పైపు, ఒక్క నిమిషం. ఈ పైప్ అయితే చిన్నగా హోల్ అయితే పడ్డది. సో దాని నుంచి అయితే కూలెంట్ లీక్ అవుతుంది. సో అట్లే ట్రావెల్ చేస్తే మనకి ఇబ్బంది. సో ఇది అనమాట, ఇదైతే బొక్క పడ్డది మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా. అందుకని అయితే అది మనకి ముందు తెలియలేదు. సో వాళ్ళు దానివల్ల అయితే డిలే అయితే అయిపోయింది మనకి. నేనైతే డీటెయిల్గా క్లియర్గా అయితే ఇంటికి వెళ్ళింది అయితే పెడితే, ఎందుకంటే లైట్ లేదు కదా. సో క్లియర్ కట్ డీటెయిల్స్ కానీ ప్రైస్ కానీ చెప్పలేము. సో చూసిరు కదా, ఇంటీరియర్ కూడా మనం అయితే మొత్తం క్లీన్ చేయించినాము. సో లోపల అంత అయితే నీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్ టైం కాబట్టి నేనైతే చూపెట్టలేకపోతున్నాం, అంతే, ఏం లేదు. సో డీటెయిల్స్ అని అయితే డిస్క్రిప్షన్లో పెడతా. సో ఎవరైనా ఇక్కడికి వస్తారు అంటే యూ కెన్ చెక్ చేసుకోవచ్చు. లొకేషన్ అన్ని అయితే డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తా. ఇంకొకటి, సో ఏమేమి పార్ట్స్ చేంజ్ చేసినాం అన్ని. సో స్పేర్ పార్ట్స్ అంటే ఇప్పుడు పాత పార్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే డిక్కీలు ఉన్నాయి, వేసుకోవచ్చు అన్ని పార్ట్లు. సో అవన్నీ నేను ఏమేమి చేంజ్ చేసిన డీటెయిల్గా పార్ట్ టు పార్ట్ అయితే నేను చూపెడతా విత్ ప్రైస్ లిస్ట్. ట్రాఫిక్ తనలాట ఉంటుంది నైట్ టైం కాబట్టి. ఆల్మోస్ట్ 7:40 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ అసలుకే లేదన్నాడు. పెట్రోల్ బంక్ ఏడుంది ఇక్కడ అన్న, జరగన్నా ఉంటే పెట్రోల్ లేదు. అరే బాయ్ జరుగురే, రే ఏమైందిరా? సో పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం ఇక నిమ్మలము. టైట్ షెడ్యూల్ ఉంది అసలు ఈరోజు. నాది ఎన్నో మరి ఆకలి అవుతుంది, కానీ నీళ్ళు తాగుతున్నాయి, ఏం చేస్తాం. సర్వీస్ సెంటర్లో 2 బాటిల్ ఎత్తుకొచ్చుకున్నా,
ఆకలి అవుతుంది, సరే దాహం అవుతుంది అని చెప్పి తెచ్చుకున్నాం కాబట్టి నిమ్మలమైంది. సో యాక్చువల్గా దీనిలో చేంజెస్ ఏమేమి చేసినాం, ఏమేమి అప్గ్రేడ్ చేసినాం అనేది అయితే నేను ఇప్పుడైతే చూపెడతా. నేను ఆ రోజు సర్వీస్ సెంటర్ దగ్గర కూడా చూపెట్టిన రాత్రి. మనకి ఈ పైప్ అయితే చేంజ్ చేసేసారు, దాని వెనకాల స్పేర్ పార్ట్ ఉంది, అది నేనైతే చూపెడతాను. ఇంకా మెయిన్ ఇంజన్ ఇక ఫ్రంట్లో అయితే బోనెట్లు అయితే ఏం చేంజెస్ చేయలే, ఇది ఒకటైతే చేంజ్ చేసారు. ఇంకోటి ఫ్రంట్ డిస్క్ ప్లేట్స్ ఇంకా ప్యాచ్ అయితే చేంజ్ చేసారు. సో ప్లేట్ ప్యాచ్ మనకైతే కనిపించవు, ఇది ఉంటుంది, చేయి అయితే పోదు. సో ఇదైతే చేంజ్ చేసారు. ఇటు సైడ్ అటు సైడ్ ఫ్రంట్ 2 వీట్కి. మెయిన్ ఇంకోటి మనకి లో బీమ్ అయితే పని చేయట్లేకుండే కదా, ఇది లో బీమ్ అయితే అప్గ్రేడ్ చేసేసారు. లో బీమ్ అయితే అప్గ్రేడ్ చేసేసారు మనకి. సేమ్ హాలోజన్ ఎల్ఈడిగా చూద్దాం మనం బయట. సో ఇంకేం చేంజెస్ చేసారు అంటే, సో ఇదైతే ఏం చేంజెస్ చేయలేదు. ఇప్పుడు ఈ నాజుల్ అయితే పని చేయట్లేకుండే కదా మనకి, ఏదో ప్రాబ్లం అయిండే, ఎవ్రీ టైం ఇక్కడ నుంచి లీక్ అయింది, సెకండ్ టైం అది. సో అది కూడా ఫిక్స్ అయితే చేసేసారు. దీని స్పేర్ పార్ట్ చూపెడతా, అంటే మనకి పాత పార్ట్లు ఉన్నాయి కదా అవి అయితే చూపెడతాను నేను ఇప్పుడు. ఇవైతే పాత ప్యాడ్స్ అనమాట, బ్రేక్ ప్యాడ్స్ 2 ఉన్నాయి దీంట్లో, అయితే 2 ఉన్నాయి. దీని మీద ప్రైస్ కూడా ఉంది, 2322 రూపీస్ అనమాట రెండింటి కలిపి. ఈ పాత అయితే నేను తెచ్చుకున్నా, సో వీడియోలో చూపెట్టడానికి. సో ఇది అంతా దుమ్ము ఉంది, అందుకనే బట్ట పెట్టి తీసుకుంటున్నా. సో పాత డిస్క్ ప్లేట్ చూసిరు కదా, ఇట్లా లైన్స్ పడ్డది. నార్మల్ ఇట్లా ప్లేన్ ఉండాలి, అట్లా చేయి పెట్టి చూస్తే అర్థమైపోతుంది ఇట్లా. ఇది పాతది. సో ఇది అరిగిపోయిన తర్వాత కూడా అట్లనే నడిపితే మనకి క్యాలిపర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అప్పుడు ఇక పెద్ద ఖర్చు అవుతుంది. ఇది ఇంకోటి నాజిల్ పైప్ అన్నా కదా, సో ఇది చూసిరుగా మొత్తం కూలెంట్ మొత్తం లీక్ అయిపోతుంది దానిలో నుంచి. సో ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ కన్నా తక్కువ ఉండే. సో ఇక్కడైతే మనకి మెయిన్ డ్యామేజ్ అయింది, చిన్న హోల్ కనబడుతుంది కదా. సో ఈ పైప్ అయితే చేంజ్ చేసిరు. ఇట్లనే పెట్టి నడిపితే మనకైతే కార్ అనేది ఆగిపోతుంది ఎక్కువ ఓవర్ హీట్ అయినప్పుడు. సో ఎక్కువ లాంగ్ అయితే వెళ్ళలేము. ఈ 3 అయితే చేంజెస్. ఇది ఎప్పుడు డిటెక్ట్ అయిందంటే, కరెక్ట్ 24th రోజు మనం వెహికల్ ఇస్తున్నాం కదా, ఆ రోజు మధ్యాహ్నం అయితే మెకానిక్ అదే టెక్నీషియన్స్ వాళ్ళు వెహికల్ అనేది ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు మనకైతే తెలిసింది ఈ ఇష్యూ కూడా ఉందని. సో అందుకని అయితే లేట్ అయిపోయింది, వీడియో అయితే డిలే అయిపోయింది. అది మెయిన్. ఇది బిల్లు 4th సర్వీసింగ్ది, ప్లస్ ఐటమ్స్ చేంజ్ చేసేసినాం కదా, ముంగట నాజల్ పైపు, ఇంకోటి బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ ప్లేట్స్, డిస్క్ ప్లేట్స్ 2, మొత్తం అన్నిటి కలిపి నాకు 14,957 రూపీస్ అయితే అయింది. ఇక చూసారు కదా. సో ఇది బిల్లు. సో ఏమైనా స్పెసిఫిక్ ఐటమ్స్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి, మొత్తం బిల్ అయితే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా డీటెయిల్స్. సో 4th సర్వీసింగ్ అరౌండ్ నాకు 7,000 to 8,000 అరౌండ్ వచ్చేది బిల్లు. ఒకవేళ మనం ఈ పార్ట్స్ చేంజ్ చేయకపోయింటే, మనకి నాజల్ పైపు ప్లేట్స్ అన్ని డ్యామేజ్ అయినాయి కదా, అవి లేకపోయింటే 3 ఫ్రీ సర్వీసింగ్ అయితే అయిపోయినాయి మనకి. ఇది 4th సర్వీసింగ్ కాబట్టి మొత్తం పెయిడ్ ఉంటుంది. సర్వీస్ ఛార్జెస్ మనకి ఇంకేంది అన్నీ అయితే మనం ఓన్గా కట్టుకోవాలి. ఏది డిస్కౌంట్ ఉండదు, ఏది కాంప్లిమెంటరీ ఉండదు. సో అది మరి ఈ వీడియోకి అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం చాలా మంది మర్చిపోతారు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ సీ యు, బై, టేక్ కేర్.